అందరికీ నమస్కారము. ఇంకా ఇలాంటి రైస్ చేసుకున్నామంటే వదిలిపెట్టకుండా తింటారు పిల్లలు. మనం మామూలుగా వేడన్నంతో అయినా చేసుకోవచ్చు, చల్లన్నంతో అయినా చేసుకోవచ్చు. మనం రైస్ వండగానే చేసుకొని బాక్సులలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. ఇలా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఒక లవంగా, ఒక విలాచి, సాజీర, జీలకర్ర, మనకు ఉల్లిపాయ, కొంచెం అల్లము, పసుపు ఇలా మంచిగా వేగనిచ్చేయాలి. వేగిన తర్వాత 2 కోడిగుడ్లు పోసుకున్నాం మేమైతే. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువైనా పోసేసుకోవచ్చు. 2 ఎగ్స్ పోసేసి ఇంకా ఇందులో కొంచెం సాల్టు, కొంచెం కారము, ఇది తిప్పుకున్న తర్వాత చల్లేసుకోవాలి. ఇలా పోసినాక ఇలా తిప్పేసి కారమును కొంచెం సాల్ట్ చల్లుకోవాలి. లేకుంటే ముందు ఉల్లిపాయలు వేగేటప్పుడైతే కొంచెం సాల్ట్ వేసాము. ఈ రైస్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇది మేమైతే కొంచెం బాస్మతి బియ్యం రైస్ తోటి చేసాము. మంచి టేస్ట్ ఉన్నది. మనం బిర్యానీ కానీ బగారన్నం కానీ ఎలా వండుకుంటామో ఈ రైస్ కూడా అలా చేసి మంచిగా టిఫిన్ బాక్సులలో పెట్టుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకి కానీ ఈజీగా టేస్టీగా ఇంకా మనకు హెల్తీగా కూడా బాస్మతి రైస్ ఇంకా మధ్య మధ్యలో వాడడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అంటూ ఉన్నారు. ఇంకా ఇలా ఈ రైస్ ఇంతటితోటి ఆపేయకుండా ఇలా ఈ రైస్ అయిన తర్వాత కొంచెం పచ్చి ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకోవాలి, కొత్తిమీర, నిమ్మరసము. ఆహా, ఏం రుచి ఉంటుందంటే ఇంకా ఎప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దామా, ఎప్పుడు తిందామా అన్నట్టుగా చూస్తాము. మనం పెద్దవాళ్ళమే అలా చూస్తాం. అంత బాగుంటుంది ఈ రైస్. ఇంకా ఒక్కసారి చేసుకున్నామంటే మధ్య మధ్యలో ఎప్పుడు ఈ రైస్ చేసుకుందామా అనేలాగుంటుంది. మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, మనం నిమ్మరసం కూడా వేసాం కదా, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇలా చూడగానే ఏ పిల్లలు వదులుకుంటారు ఈ రైస్ను, ఇంకా ఓ ముద్ద ఎక్కువే తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి.